అక్కడ ఉన్న కన్యకులందరూ కూడా ఏం చేశారంటే సిద్ధపడ్డారు. ఎలా సిద్ధపడ్డారు, ఏం సిద్ధపరుచుకున్నారు అంటే వారు దివిటీలు పట్టుకొని దివిటీలు వెలగడానికి నూనె పోసుకొని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దివిటీలు వెలిగించుకొని సిద్ధంగా ఉన్నారు. వారు నూనె అయిపోతుందా అయిపోవడం లేదా అనేది వారు పరిశీలించుకున్నారు. ఆ నూనె ఆ దీపంలో ఉందా లేదా అనేది ఆ దీపం వెలిగించిన వారికి గమనం ఉండాలి. వాళ్ళు ఏం చేశారు అంటే బుద్ధి కలవారేమో ఆ దివిటీలో నూనె చక్కగా చూసుకుంటా వచ్చారు. రాత్రి వేళ అయిపోయింది, అందరూ పడుకున్నారు, అందరూ నిద్రపోతా ఉన్నారు. నిద్రపోయే వేళ వినబడతా ఉంది, ఇదిగో పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు, పెళ్లి కుమారుడు వస్తా ఉన్నాడు అన్న మాట వినబడగానే ఈ నిద్రపోతున్న 10 మంది కన్యకలు లేచారు. లేచి ఇక వారు గబా 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 వాళ్ళు చక్కబెట్టుకుంటా ఉన్నారు దీపాలు. వారి దీపాలు చక్కబెట్టుకుంటా ఉన్నప్పుడు వారి దివిటీలో నూనె లేదు. ఆ పెళ్లి కుమారుని చేరుకునే అంతవరకు ఆ దివిటీలు వెలగవు, మధ్యలోనే అలా ఆగిపోతాయి. ఈ పక్కన ఉన్న కన్యకలు అడుగుతూ ఉన్నారు కదా, బుద్ధి లేని కన్యకలు బుద్ధి గల కన్యకలు ఏమడుగుతూ ఉన్నారంట, నీ దివిటీలో కొంచెము నూనె మాకు ఇవ్వండి, మా దివిటీలు ఆరిపోయేటట్టు ఉన్నాయి, మా దివిటీలు ఆరిపోతా ఉన్నాయి, ఇవి ఆరిపోతే మేము పెళ్లి కుమారుని ఎదుర్కోలేము, పెళ్లి కుమారుడు దాకా మేము రాలేము, కాబట్టి ఈ దివిటీలో కొంచెం నూనె మాకు పోయి పడినప్పుడు బుద్ధి గలవారు అంటా ఉన్నారు కదా, మేము ఒకవేళ దివిటీల్లో ఉన్న నూనె మీకు ఇస్తే ఆ నూనె మీకు కొంచెం పోస్తే తర్వాత మా దివిటీలు కూడా ఆరిపోతాయేమో, మా దివిటీలు కూడా వెలగవేమో, మేము కూడా అక్కడ దాకా వెళ్ళమేమో అని చెప్పి అంటున్నారు కదా. లేదు లేదు, మీకు మాకు సరిపోదు. హల్లెలూయా. ఒక గదిలో ఉన్న దీపము 2 గదులకు సరిపోయిద్దండి? సరిపోయిద్దా? నీలో ఉన్న అరగంట ప్రార్థన నీ పక్కన ఉన్న వ్యక్తి సరిపోయిద్దా? సరిపోయిద్దా? చెప్పాలి. సరిపోయిద్దా? సరిపోదు. నా భర్త ఒక అర్ధగంట ప్రార్థన చేస్తాడే, నా భర్త ఈ రోజు ప్రార్థనకి వెళ్ళాడే, ఇంకేముంది నేను కూడా వెలిగించి పెడతాను, నా దీపం కూడా వెలుగుతుంది అంటే వెలుగుతుందా? ఇక్కడ 10 మంది ఉన్నారు, 10 మందిలో 5 వెలుగుతూ ఉన్నాయి, 5 ఏమో అలా వెలుగుతూ ఆరిపోతా ఉన్నాయి, వెలుగుతూ ఆరిపోతా ఉన్నాయి. ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ జీవితంలో వెలుగుతూ ఆరిపోతా ఉన్నామేమో, వెలిగించబడుతూ మళ్ళీ ఆరిపోతా ఉన్నామేమో. ప్రభు అంటున్నాడు, మీరు మీ దీపములను వెలగనియండి. ఎక్కడ వెలగాలండి? ఎక్కడ వెలగాలి? మన ఆత్మలో వెలగాలి, మన అంతరంగంలో వెలగాలి, మన హృదయం అనే ఈ గదులు వెలుగుతో నింపబడాలి. ఆ వెలుగు దేవుని యొక్క వాక్యము, ఆ వెలుగు ప్రభువే. ప్రభువును మనము ధరించుకున్నప్పుడు, ప్రభువును మనం కలిగి ఉన్నప్పుడు ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది అంటే మనల్ని వెలిగించబడే వారిగా చేస్తుంది. ఈ 5 మేము ఇవ్వము అని చెప్పి ప్రభువుని ఎదుర్కొన్నారు. లోపలికి పెళ్లి కుమారుడు వెళ్తా ఉంటే వాడితో కూడా ఈ 5 లోపలికి వెళ్ళారు. ఈ బుద్ధి లేని 5 కన్యకలు వాళ్ళ దివిటీలు తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు కొంచెం దూరం పోగానే ఆరిపోయాయి, కొద్ది దూరం పోగానే ఆరిపోయాయి. ఆరిపోగానే కొట్టు దాకా వెళ్ళారు, అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ కొనుక్కొని అవి మళ్ళీ దివిటీలో పోసుకొని వెలిగించుకొని తిరిగి వచ్చేసరికి పెళ్లి కుమారుడు లోపలికి వెళ్ళాడు. తలుపులు వేయబడ్డాయి, తలుపులు వేయబడ్డాయి. అనుకుంటున్నావా సమయం ఉందని? ఇంకా సమయం ఉందనుకుంటున్నావా? ఇంకా నాకు ఉందనుకుంటున్నావా? ఇంకా నేను వెలిగించుకోవడానికి సమయం ఉందని అనుకుంటున్నామా? లేదు దేవుడు, సమయం ఉన్నప్పుడే వెలిగించుకోవాలి, సమయం ఉన్నప్పుడే వెలగాలి. మనలో ఆ వెలుగును ఉండనివ్వాలి, ఆ వెలుగును పక్కన పెట్టకూడదు, ఆ
వెలుగుని పక్కకు పోనివ్వకూడదు. ఈ బుద్ధి లేని కన్యకలు ఏం చేశారు? ఆ వెలుగులు పక్కన పెట్టేశారు. అలా దీపాలు పట్టించుకోకుండా నిద్రపోయారు. వారు లోకం వైపు చూశారు. వారు ఆ పెండ్లి కుమారుని చేర్చుకోలేకపోయారు. కానీ నీవు నేను ఎలా ఉండాలో తెలుసాదే అనుకుంటున్నా. మనం ఆ వెలుగును వండనిచ్చే వారిగా ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి యుండునని వారితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. ఏమవుతుంటారట? నేను వెలుగునై ఉన్నాను. నేను వెలుగులో కనుక నన్ను వెంబడించే వారు కూడా వెలుగే. ఏ వెలుగులో నడిపించబడతారంట? జీవపు వెలుగు కలిగి. హల్లెలూయా. క్రీస్తును వెలుగును కలిగి యేసు ప్రభువాన్ని కలిగి జీవించిన వారిగా ఉంటారు అని ప్రభు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభువుని కలిగిన వారిగా మన జీవితం ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా మనము దేనిని ఆశించము, దేని వైపు మనము పరిగెత్తము. మన పని ఏంటి అంటే మెలుగు కలిగి ఉండడం, దీపం ఆరిపోకుండా చూసుకోవడం, దీపంలో ఉండవలసిన నూనెను పోసుకుంటూ మనం ముందుకు సాగిపోవడం. హల్లెలూయా. ఈ నూనె ఏంటో తెలిసేదే ఉంది కదా, అభిషేకం. హల్లెలూయా. హల్లెలూయా. మనలో ఆ వెలుగు నిలిచి ఉండాలంటే, మనలో ఆ వెలుగు అలానే ఉండాలి అంటే, మనము ఆ వెలుగు ద్వారా నడిపించబడాలి అంటే, ఆ వెలుగు మనలో క్రియ జరిగించాలి అంటే మనం ఏం చేయాలి? అభిషేకాన్ని పొందాలి. ఈ బుద్ధిగల కన్యకలో అభిషేకములో వారు జీవిస్తూ ఉన్నారు. హల్లెలూయా. వారి దివిటీలు చక్కగా వెలుగుతూ ఉన్నాయి. వారి ఆత్మీయత వెలుగుతూ ఉంది. వారి ఆత్మీయ జీవితంలో వారు ఎన్నో ఎన్నో కార్యాలు వారు చూస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ మిగతా ఐదుగురు ఏం చేస్తున్నారు? ఇంకా ప్రభు రాలేరు కదా, ఇంకా కొంచెం సమయం ఉంది కాబట్టి అటువైపు వెళ్ళొద్దాం అని చెప్పి ఆ దివిటీలు అక్కడ పెట్టి నిర్లక్ష్యంగా వెళ్ళిపోయారు, నిర్లక్ష్యంగా నిద్రపోయారు, నిర్లక్ష్యంగా జీవించారు. దేవుడు మన ఆత్మీయ జీవితము ఉన్నతమైన వెలుగులో ప్రకాశించేదిగా ఉండాలి. ఉన్నతమైన వెలుగును మనము కలిగి ఉన్న వారిగా ఉండాలి. రెండవదిగా మనం చూస్తే మనలో ఆ వెలుగు ప్రకాశించాలి. వెలుగు నిలిచి ఉన్న తర్వాత, వెలుగు మనలో నిలబడిన తర్వాత ఆ వెలుగు ఏమవ్వాలట? ప్రకాశించాలి. హల్లెలూయా. అది ఒక గదిలో వెలిగిస్తే ఆ వెలుగట అన్ని గదులకు వ్యాపించేలాగా మారిపోవాలి. హల్లెలూయా. అన్ని గదులకు వచ్చేదిగా మారిపోవాలట దేవుని బిడ్డలారా. మొదటి యోహాను పత్రిక చదవనన్నా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకున్నాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసము గలవారమై ఉండేమో. హల్లెలూయా. ఆయనతో వెలుగులో నడుస్తూ ఉన్నప్పుడు, ఆయనతో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని బిడ్డలారా అన్యోన్య సహవాసము కలిగి ఉంటామట. అన్యోన్య సహవాసము ఏంటి అంటే దేవుని సన్నిధి. అన్యోన్య సహవాసం ఏంటి అంటే దేవుని ఆరాధించడము, దేవునితో సహవాసము. హల్లెలూయా. ఆ ప్రకారము, ఆ వెలుగు ఉన్న ప్రకారం మనం నడుచుకోవాలి. ఆ వెలుగు ఉన్న ప్రకారం మనము జీవించే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా
అపోస్తల కార్యాలయము 26వ అధ్యాయము 13వ వచనము. అపోస్తల కార్యాలయము 26వ అధ్యాయము 13వ వచనము. రాజా, మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన యొక్క వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచితిని. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న ఆ వెలుగు, మన దగ్గరకు వచ్చిన ఆ వెలుగు ప్రకాశించడము చూడాలి. హల్లెలూయా. ప్రకాశించడము చూడాలి. దేవుని కదా ప్రకాశిస్తూ ఉండాలి. వీడు సాక్ష్యం ఇస్తా ఉన్నారు. ఆ వెలుగు మేము వెళుతున్న త్రోవలో ప్రకాశిస్తూ ఉన్నాయా? ఆ వెలుగులో ప్రకాశిస్తూ ఉంటే మేము ఆశ్చర్యపోయాము. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితము చూసి, నీ ఆత్మీయ ఎదుగుదల చూసి, నీ ప్రార్థన జీవితాన్ని చూసి, నీవు నడుచుకుంటున్న విధానము చూసి, నీ నడవడిక చూసి ఏమవ్వాలట? ప్రభువు నీలో నుండి ప్రకాశిస్తున్న యొక్క సందర్భం ఇతరులు చూడాలి. హల్లెలూయా. ఇతరులను గమనించాలి. దమస్కాను 5 బయలుదేరారు. అక్కడ వాళ్ళని లాక్కు రావాలి అని చెప్పారు. ఆ మధ్య దారిలో వెళుతా ఉన్నప్పుడు ప్రభు వారికి మధ్యలో అడ్డుగా నిలబడ్డాడు. దేవుడు ఎలా నిలబడ్డాడంటే ప్రకాశిస్తూ నిలబడ్డాడు. ప్రకాశమానమైన తేజస్సులో నిలబడినప్పుడు ఈ 5 యుద్ధానికి వెళ్ళేవారు పౌలు యొక్క స్నేహితులు అక్కడే పడిపోయారు. అక్కడే పడిపోయి వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళు ఏం చూడని వారిగా వాళ్ళు అక్కడ మారిపోయారు. కానీ ఆ వెలుగును చూసిన సౌలు మాత్రం పౌలుగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఆ వెలుగు ఏం చేసిందో తెలుసదే ఉండరా? తనలోకి వెళ్ళి తనలో నుండి ఎలా బయలుదేరిందంటే ప్రకాశిస్తూ బయలుదేరింది. హల్లెలూయా. మనలో నుండి దేవుని యొక్క వెలుగు, మనలో నుండి దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ బయలుదేరాలి. ఎలా బయలుదేరాలి? నీ ఆత్మీయ జీవితం ద్వారా, నీ సాక్ష్యము ద్వారా. నువ్వు సాక్ష్యాన్ని కలిగి ఉంటే, నువ్వు సాక్ష్యాన్ని జాగ్రత్తగా నువ్వు నడుచుకుంటే, సాక్షాత్మై నువ్వు జీవించగలిగితే ప్రభువు ఆ వెలుగుని ప్రకాశించే విధంగా మార్చేస్తాడు. ప్రకాశించేదిగా మార్చేస్తాడు. అక్కడ ఉన్న ఆ 5 వచ్చి రాజుతో చెప్తా ఉన్నారు కదా, ఆ వెలుగును చూసిన సౌలు పౌలుగా మారిపోయి దేవుళ్ళకి వచ్చేసాడు. దేవుని బిడ్డగా మారిపోయాడు. ఆయన గొప్ప సేవ చేయాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఈ మిగతా స్నేహితులు 5 వచ్చి రాజుతో చెప్తా ఉన్నాడు, రాజా, మధ్యాహ్నమందు మేము ఒక విచిత్రాన్ని చూసాం. మా చుట్టూ మాతో కూడా ఉన్న వారందరి చుట్టూ ప్రకాశిస్తున్న వెలుగును మేము చూసాం త్రోవలో. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగు నిన్ను వెంబడించాలి. నువ్వు ఎక్కడికి వెళుతున్నా కూడా ఆ వెలుగు నీకు కమ్ముకొని ఉండాలి. అలా కమ్ముకుంటుందా దేవుడు కదా? అలా కమ్ముకొని మనము ఉంటా ఉన్నామా? ఇలా బయటకు వెళ్ళానండి, ఇప్పుడే బయటకు వెళ్ళానండి, వెంటనే అక్కడ పడిపోయానండి. దేంట్లో పడిపోయావు? దేంట్లో పడిపోయావయ్యా అంటే ఇప్పుడేనండి అలా వెళ్తున్నానో లేదో అలా అది చూడగానే ఆ షాప్లో పడిపోయానండి. హల్లెలూయా. ఇప్పుడే ఇలా వెళ్తా ఉన్నామండి, అదిగో ఆ వ్యక్తి చూడగానే అక్కడే పడిపోయానండి. హల్లెలూయా. ఎందుకు పడిపోతున్నాం? ఎందుకు జారిపోతా ఉన్నాం? ఎందుకు? కారణం ఏంటో తెలుసా? క్రైస్తవుడా, విశ్వాసే, నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. నువ్వు చాలా కోల్పోతున్నావు అన్న సత్యాన్ని ఆలోచించాలి. ఏం కోల్పోతున్నామంటే ప్రకాశిస్తున్న వెలుగును కోల్పోతున్నాము.
నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా వెలుగు ఏం చేయాలో తెలుసా అండి? ప్రకాశించాలి. ఆ ప్రకాశించే వెలుగు నేను ఫలభరితంగా మార్చేయాలి. హల్లెలూయా. మొదట ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనాలు. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. హల్లెలూయా. ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నాను. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము. హల్లెలూయా. మనం ఏం కలిగి ఉండాలండి? ఈ వెలుగు మనము ప్రకాశించాలంటే, ఈ వెలుగు మనలో అలాగే ఉండాలి అంటే మనం ఏం చేయాలి? మంచి కార్యాలు చేయాలి, మంచిగా జీవించాలి, మంచితనాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని బిడ్డగా దేవుడు చెబుతున్న సత్యము అదే. నీతి సత్యమును వాటిలో కనబడుచున్నవే. హల్లెలూయా. నీతి మంచితనంలో కనబడతా ఉన్నాయి. మనం ఎప్పుడైతే మంచిగా జీవిస్తామో, మనం ఎప్పుడైతే మంచితనాన్ని సంపాదించుకుంటామో, మంచి సాక్ష్యాన్ని సంపాదించుకుంటామో, మంచిగా దేవుడిలో ఎదుగుతూ ఉంటామో, అప్పుడు మనలో ఉన్న ఆ ఫలము కనబడింది. నిజమే. వీడు ప్రభువులోకి వచ్చిన తర్వాత వెనుదిరిగి చూసిందే లేదండి. వీడు ప్రభువులోకి వచ్చిన తర్వాత వీళ్ళల్లో నేను చాలా మార్పులు చూస్తూ వచ్చాను. వీళ్ళల్లో కొంత వెలుగుని చూస్తూ వచ్చాను. వీళ్ళు మారకముందు ఇలా ఉన్నారు, మారకముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. సౌలు మారకముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు? హింసకుడను, దోషకుడను, హానికరుడనై ఉన్నాను. హాని చేసేవాడినై ఉన్నాను, హింసించేవాడినై ఉన్నాను, దూషించేవాడినై ఉన్నాను. కానీ నేను ఆ వెలుగును చూసిన ఆ దినము నుండి నేను మరణము వరకు నేను జీవించుచున్నది నా కోసం కాదు కానీ నా క్రీస్తు కోసమే అని సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. తన సాక్ష్యాన్ని చివరి వరకు కాపాడుకున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు మారావా? నువ్వు మార్పు చెందావా? మార్పు నీ మంచితనంలో కనబడాలి, నీలో కనబడనివ్వాలి. నీవు ఆ మంచితనాన్ని బయటికి తీసుకురావాలట. దేవుని బిడ్డలారా, అది ఫలిస్తూ ఉంది అని అర్థము. అది ఫలిస్తుంది. నీ మంచితనాన్ని బట్టి అది ఎదుగుతా వస్తా ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, అలా ఫలించిన నీవు లోకమునకు వెలుగై ఉన్నావు. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంటుంది అన్నమాట. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మనం ఏమై ఉన్నామండి? లోకానికి వెలుగై ఉన్నాము. మరి వెలుగులోకి నడిపించవలసిన మనము, వెలుగై ఉన్న మనము అనేక మందిని వెలుగులోకి నడిపిస్తున్నామా? మన ఆత్మీయ జీవితము ద్వారా, మన పోగొట్టుకున్న సాక్ష్యము ద్వారా, మనము చేసే చెడ్డ పనుల వలన మంచి పనులు చేయకుండా మనకి ఇష్టమైన పనులు చేసి మన లోకాన్ని చీకటిలోకి నెట్టేసే వారిగా ఉన్నాము. ప్రభు అంటున్నాడు, ఫలించాము, ప్రకాశిస్తూ ఉన్నావు. నీలో ఉన్న వెలుగు ప్రకాశిస్తూ ఉంది. నువ్వు ప్రకాశించాలి, నువ్వు ఫలించాలి, నువ్వు లోకానికి వెలుగుగా మారాలి. నువ్వు లోకంలో వెలుగై ఉండాలి. నువ్వు వెలిగించాలనే కాకుండా నువ్వు వెలుగులో ప్రకాశించాలి. దేవుని బిడ్డలారా, మనం చీకటిలో ఉన్నవారు కాము, వెలుగులో ఉన్నవారు కాము. దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న వెలుగు అలా ఉన్నది పక్కన పెట్టరాక. నీలో దేవుడు ఉన్నాడు, నీలో దేవుని శక్తి ఉంది, నీలో దేవుని ప్రభావం ఉంది, నీలో దేవుని మహిమ ఉంది. నీవు మంటి ఘటాన్ని కానే కావు, దేవుని ఆత్మ నివసించే ఘటాన్ని నీవు. హల్లెలూయా. దేవుని ఆత్మ నీలో నివసించుతున్నది కనుక నువ్వు వెలుగుతూ ఉండాలి, అనేక మందికి వెలిగించే వ్యక్తిగా ఉండాలి. ఈరోజు మనం తీర్మానం చేసుకున్నాము, ప్రభువా నేను వెలగాలనుకుంటున్నాను, నాలో వెలుగు అలానే ఉండాలి. నీలో వెలుగు ఉన్నప్పుడు వెలుగుతాం, నీలో వెలుగు తగ్గుతున్నప్పుడు
నువ్వు తగ్గిపోతా ఉంటావు. ఎలా తగ్గిపోతావో తెలుసా అండి? మనకు తెలుసు కదా, మనం తగ్గిపోతున్నాము అంటే మనకు అర్థమైపోయింది. ఎలా అర్థమైంది? ప్రార్థన తగ్గింది, దేవుని సన్నిధి తగ్గింది, దేవుని సహవాసము తగ్గిపోయింది, దేవుని మాట అంటేనే విసుకొచ్చింది, దేవుని తలంపులు అంటేనే చిరాకుగా ఉంటుంది, చిరాకు అయిపోయింది. ఏదైనా మంచి మాట చెప్తా ఉంటే, దేవుని మాట చెప్తా ఉంటే చిర్రెత్తిపోయింది, చిరాకు వచ్చేసింది. వెంటనట తలకాయ మండుతుంది. ఏం పండుతుంది? తలకాయ పండుతుంది. వద్దు నాకు చెప్తాను. ఇది వెలుగు పక్కకు పోయినప్పుడు జరిగే సందర్భం. వెలుగు మనలో ఉన్నప్పుడు ఏమవుతుందో తెలుసా? మనము ఇంకా మాట్లాడతాం, ఇంకా ప్రార్థన చేస్తాం, ఇంకా వాక్యాన్ని చదువుతాం, ఇంకా ఎవరైనా వస్తే దేవుని మాట విందాం, దేవుని గురించి మాట్లాడదామని ప్రయత్నము చేస్తాం. రెండు గుర్తుంచుకోండి. నువ్వు పడిపోతున్నావా, లేస్తున్నావా? నువ్వు వెలుగులో నడిపించబడుతున్నావా, లేకపోతే చీకటిలోకి వెళ్ళిపోతా ఉన్నావా? బుద్ధిగల కన్యకల వలె నీ దివిటీలు వెలిగించుకున్నట్లయితే ఆ దివిటీలు గుండా దేవుడు ప్రకాశించబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రకాశించే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ప్రకాశమానమైన తేజస్సుతో దేవుడు అనేక మంది ఎదుట నిన్ను నిలబెట్టునుగాక.